ప్రీ ప్లాన్డ్గా అంటే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం, ఎందుకు భయపడాలి మనం అనే ధైర్యంతో వచ్చాడు. ప్రీ ప్లాన్డ్ అంటే ఇలా కొట్టాలని కాదు ఆయన వచ్చింది, ఆయన్ని కొట్టాలని వీళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలిసిన నేను నా గుడికి వెళ్తుంటే వాళ్ళు ఎవరు ఆపడానికి అన్నటువంటి తెగింపుతో వచ్చాడు ఆయన. అభినందించాలి ఆయన్ని ఆ విషయంలో. అవును అవును అవును. కానీ ఒక కీలక హోదాలో ఉన్నాడు, పైగా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అంటే ఇది కూటమి ప్రభుత్వానికి కూడా ఒక అవమానకర సంఘటన. ఎందుకు దాన్ని నియంత్రించలేకపోయారు ముందే? ఇది ప్రభుత్వం ఏం చేయాలి? ఇది అవమానకర వనను బాధ్యత మరిచారంట నేను. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఫస్ట్ రైట్ చేసినప్పుడే పరుగులు పెట్టాలి అధికార యంత్రం, నిద్రపోయింది, ప్రభుత్వం నిద్రపోయింది. అసలు ఒక ముఖ్యమంత్రి ఖండించి ఊరుకునేవాడు ఏంటి? ఎప్పుడు చేసి ఉండాలి ముఖ్యమంత్రి? రఘురామకృష్ణరాజు మొదట చెప్పినప్పుడు చేయాలి, డిప్యూటీ సీఎం మొదట చెప్పినప్పుడు చేయాలి. ఎన్ని రోజులు ఆగడం ఏంది? ఇప్పుడు రాళ్ళు కర్రల దగ్గరకు వచ్చాక అప్పుడు మీరు స్పందిస్తారా? ఇంకెందుకు మీరు అధికారంలో ఉంటాం? కాబట్టి రఘురామకృష్ణరాజు మొదటి రోజున రైట్ చేసినప్పుడు ఉంటే ఇప్పుడు ఈ కుల గొడవ, ఈ మత గొడవ వచ్చి ఉండేది కాదు. ఇందులో వైఫల్యం ప్రభుత్వాన్ని రైట్ చేయడంలో రఘురామకృష్ణరాజు తప్పేం లేదు అందులో. అంటే కూటమి సైలెంట్ గా ఉండడం కూడా ఒక రాజకీయం కనిపిస్తుంది. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ అది తప్పు అంటున్నా నేను. ఒక వర్గాన్ని నువ్వు దూరం చేసుకోవడమే కదా బేసిక్. అదే నువ్వు ముందు స్పందించి ఉంటే బాధ్యతగా ఉండి ఉండేది కదా. సార్ కొన్ని విషయాల్లో అంటే ఇదని కాదు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు క్రైస్తవ ఓటు బ్యాంకు కోసం మౌనంగా ఉంటుంది టీడీపీ కానీ లేదంటే కూటమి కానీ. అంటే కూటమి అని అనలేమేమో, టీడీపీ అని అనుకోవచ్చు. అంటే బేసిక్గా ఒకటి సైలెంట్గా ఉండదు.